వారణాసిలో జరిగే ఈ గంగా హారతిని చూడ్డానికి 1300 కిలోమీటర్లు 30 గంటలు ట్రావెల్ చేసి మరీ వచ్చాను. ఈ వారణాసికి ఆ కాశీ విశ్వనాథుని చూడ్డానికి ఎంతమంది అయితే జనం వస్తారో సేమ్ అలానే ఈ గంగా హారతిని చూడ్డానికి కూడా సెపరేట్ గా జనం అంతమంది వస్తారు. ఈ గంగా హారతిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఈ గంగా హారతిని చూడ్డానికి హిందువులే కాకుండా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది జనాలు వస్తున్నారు. వారణాసిలో సాయంత్రం 6 గంటలకి దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఈ గంగా హారతి జరుగుతుంది. దాన్ని చూడడానికి చాలా మంది వస్తారు. మీరు 1 గంట ముందే ఇక్కడికి వచ్చి కూర్చుంటే గంగా హారతిని దగ్గర నుండి చూడొచ్చు. లేదంటే పక్కనే ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీలోంచి మీరు వెళ్ళిపోతే ఆ గంగా హారతిని కొంచెం దగ్గర నుండి చూడొచ్చు. గంగా హారతి అయిపోయిన తర్వాత పక్కనే మీకు బోట్ రైడ్ కూడా ఉంటుంది. ఆ బోట్ రైడ్ ని కూడా మీరు చేసేయచ్చు. ఈ వారణాసి యాత్రకు సంబంధించిన ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో ఉంది. వీలైతే వెళ్ళి చూసేయండి. మరి జీవితంలో ఒక్కసారి వెళ్ళాలనుకునే ఈ వారణాసికి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ సడన్ గా దేవుడే మీకు కనిపిస్తే ఏం కోరిక కోరుకుంటారో కామెంట్ చేయండి.